జై భారత్, జై సంవిధాన్. నా తోటి భారతీయులందరికీ కూడా నమస్కారం. సమసమాజ నిర్మాణం నా ఆశ. ఒక మంచి పాటలో 2 లైన్స్ ఉన్నాయి. సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం, సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం. చిన్నప్పుడు స్కూల్‌లో డాన్స్ వేశాను. నాకు నచ్చిన పాటల్లో ఇదొకటి. ఇప్పుడు నేను మాట్లాడబోయే అంశంలో కూడా ఒక మతాన్ని హెచ్చించాలని గాని, తగ్గించాలన్నది గాని నా ఆలోచన కాదు. నేనున్న ఈ భారతదేశంలో సమసమాజానికి ముప్పుగా ఏదైనా జరిగినప్పుడు ఒక హెచ్చరిక మాట పంచుకోవాలన్నది మాత్రం నా ఆశ. కల్మషం లేని మన చిన్న పిల్లల హృదయాల్లో గాని, వాళ్ళ ఆలోచనలో గాని మత విభేదాల్ని పుట్టించడం చాలా పెద్ద ఆఫెన్స్. ఇది మన దేశానికి గూడా ముప్పు అన్నది నా ఆలోచన. మనకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ముఖ్యంగా స్కూల్స్‌లో కిండర్‌గార్టెన్ నుంచి 10థ్ వరకు గూడా ప్రతిరోజు మన పిల్లలు చేసే ప్రతిజ్ఞ భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. కుల మతాలకి విరుద్ధంగా ఈ విభేదం అన్నదే లేకుండా ప్రతి ఒక్క బిడ్డ చేసే ప్రతిజ్ఞ ఇది. దీన్నే ఆచరణలోకి తీసుకురావడానికి స్కూళ్ళల్లో జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా వచ్చే ప్రతి ఫెస్టివల్‌ని కూడా సెలబ్రేట్ చేస్తారు. స్కూల్‌లో టీచర్స్ పేరెంట్స్‌కి మెసేజెస్ పెడతారు. ఇలా ఫెస్టివల్స్ ఉన్నాయి. దీనికి తగ్గట్టు మీరు మీ పిల్లల్ని డ్రెస్ చేసి పంపించండి. ఈ కలర్స్‌లో డ్రెస్ చేయండి. రక్షాబంధన్ అయితే రాఖీ పంపించండి. స్వీట్స్ పంపించండి. దివాళీకి లాగా, దశరాకి లాగా, క్రిస్మస్‌కి లాగా, ఈద్‌కి లాగా అని చెప్పి పంపిస్తారు. దీనివల్ల పిల్లలకి కల్చరల్ అవేర్‌నెస్ కూడా ఉంటుంది. అలాగే మనం కోరుకుంటున్న సమాజం అన్న ఆలోచన పిల్లలకి స్కూలింగ్ నుంచి కూడా నేర్పిస్తారు. ఇలా పిల్లల్ని రెడీ చేసి పంపియడానికి ఏ పేరెంట్స్‌కి గూడా అబ్జెక్షన్, మెజారిటీ ఆఫ్ ది పేరెంట్స్ కూడా అబ్జెక్షన్ ఉంది అని మాత్రం నేను అనుకోను. ఇది ఒక బ్యాలెన్స్‌డ్‌గా నడుస్తూ ఉన్నప్పుడు కొంతమంది వెరీ చోజన్ పీపుల్ మాత్రము స్కూల్స్‌లలో వెళ్లి గొడవ చేసి, వాళ్ళకి ఇష్టమైనట్టు వీడియోస్‌ని రిలీజ్ చేసి, ఎందుకు మన పిల్లల్ని ఇలా రెడీ చేసి పంపిస్తారు? ఎందుకు ఇలా చేస్తారు? మనం హిందువులము, మనం ఇలా చేయకూడదు, వేరే మతాలవి చేయకూడదు అని. ఉన్న హిందూ సమాజంలోనే కొంతమందిని అంటరాని వాళ్ళు అని చెప్పి తోసేసే వీళ్ళు, అందరు హిందువులతో కలిసి ఉండలేని వీళ్ళు ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే, వేరే మతాల వాళ్ళకి సంబంధించినవేవి కూడా మనం చేయకూడదు అని చెప్పేసి. కొన్ని వీడియోస్ నేను ప్లే చేస్తున్నాను. చూడండి ఒకసారి. అవి చూసిన తర్వాత నేను ఒక 2 మాటలు పంచుకుంటాను. చేసుకుంటాం చెప్పండి. మనము ఒక్క రోజు సంక్రాంతి సెలబ్రేషన్ చేస్తారు. వీళ్ళు వారం రోజుల నుంచి చూస్తున్నాం మేము ఇక్కడ. మినిమం కామన్ సెన్స్ ఉండాలి. ఒక్క రోజు చేసిందంటే ఒకే అర్థం ఉందండి. 4 నెలల నుంచి చూస్తున్నా, ఇదే నుండి నడుస్తుంది మాకు ఇక్కడ. ముందు పని చేయండి, ఇప్పుడు ఇమ్మీడియట్ గా పని చేయండి. ఐ డోంట్ నో ఎనీథింగ్. ముందు మీ పిల్లలందరికీ ఏంది అది జోకర్ల వేషాలు వేసి పిల్లలందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఏం తమాషా చేస్తున్నారు ఇక్కడ? అందరూ హిందువులే, మళ్ళీ ఉన్నదంతా కూడా. మీరు ఒకరోజు చెప్పండి, మీరు కావాలంటే ఒక్కరోజు చెప్పండి క్రిస్మస్ గురించి కానీ, లేకపోతే ఇంకేదైనా దాని గురించి కానీ. 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి పిల్లల్ని ఏమి ఇది మన తమాషా నడుస్తుందా? ఇంత పెద్ద సౌండ్ పెట్టుకొని మరి స్కూల్లో ఇంత డిస్టర్బెన్స్ ఎందుకు మాకు మరి ఇళ్లలో? కాదండి కాదండి, మీరు హిందూ పండగలని ఒకరోజు సెలబ్రేట్ చేస్తారు. మీరు క్రిస్మస్ చూస్తున్నారు, వారం రోజుల నుంచి మీరు పిల్లలతో ప్రాక్టీస్ చేయిస్తారు. స్మాల్ కిడ్స్ కే చెప్పాలండి మీరు. అవును, తులసి పూజ అవును, మరి తులసి మాతంలో పెట్టండి. మరి అక్కడ ఎక్కడ చేస్తారు తులసి? ఇప్పుడు క్రిస్మస్ రోజు తులసి పూజ కూడా ఉందండి. క్రిస్మస్ కాదు, తులసి పూజ ఇంపార్టెంట్. మరి తులసి పూజ గురించి చెప్పండి పిల్లలకు. మరి ఆ రోజు మీకు తెలుసా అసలు బలిదాన్ దివస్ తెలుసా? సిక్కులకు సంబంధించినటువంటి బలిదాన్ దివస్ ఉంటుంది ఆ రోజు. చిన్న పిల్లలే వాళ్ళు కూడా, జోరావర్ సింగ్, ఫతే సింగ్, మరి వాళ్ళ గురించి మీరు చెప్పట్లేదు ఎందుకు? మరి బంద్ చేయండి ముందు అది సౌండ్. ఇంట్లో మాకు ఇంటికి సౌండ్ వినిపించిందండి మాత్రం వచ్చి మళ్ళీ ఇక్కడ స్కూల్ లేకుండా చేస్తారు. ఏదైతే సౌండ్ లోపల పెట్టుకొని చేయించుకోండి, లేకపోతే పిల్లలందరూ కూడా హాల్లో ఇచ్చి పంపించేసేయండి. తమాషా. ఈ రోజు క్రిస్మస్ కి నీ పిల్లకి శాంతా క్లాస్ బొమ్మలు వేస్తున్నారు, ఫ్రాక్ వేస్తున్నారు. ఇది నిజంగా ఇది ముఖ్యమైన విషయం అండి. స్కూల్స్ లలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని చెప్పి అందరినీ ఇది ఏదైతే క్రిస్మస్ శాంటా గెటప్ ఉందో అది వేసుకొని రావాలని చెప్పి స్కూల్స్ లో నుండి డైరెక్ట్ చెప్తున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళని ప్రేరేపించి అదే డ్రెస్ లో పంపిస్తున్నారు. నీకు అదే చెప్తున్నా, నువ్వేం పీక్తున్నావంటే హిందువులుగా నీ పిల్లని ఈ రోజు శాంటా వేసారు, ఇంకొకటి వేసారు, రేపు బుర్కా కప్పేసి పెడతారు. నువ్వేం చేస్తున్నావు? ఎందుకు? నువ్వు హిందువి కదా, మరి అదే క్రిస్టియన్స్ అమ్మాయిని, అదే ముస్లిమ్స్ అమ్మాయిని చీరకట్టు బొట్టు పెట్టేయగలుగుతావా నువ్వు? స్కూల్లోడు వాళ్ళు ఇజాబ్ వేసుకొస్తే తప్పులేదు. యూనిఫామ్ అందరికి ఒకటే ఉండాలి. ఇజాబ్ వేస్తే తప్పులేదు. నేను ఒట్టి కండం వేసుకొని వెళ్తే, మాల వేసుకొని వెళ్తే తప్పు. అది కూడా ఎన్ని రోజు? 45 days. వేషధారణ కూడా తీపించుతున్నారు. అయ్యప్ప స్వాములు మనం రీసెంట్ గా హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో కూడా చూసాము. అయ్యప్ప స్వాములు మాలాధారణ వెళ్తే వేషధారణ మొత్తం ఏదైతే నల్ల దుస్తులు ఉంటాయో వాటిని అన్నిటి కూడా తీసేసి కాలేజ్ డ్రెస్ లో రమ్మని చెప్పారు. అంటే 80% హిందువులు ఉన్నారు కదా అక్కడ. పేరెంట్స్ నిలబడట్లే కాదా? అయ్యప్ప వాళ్ళ సొసైటీ వాళ్ళే రావాలి. నీ పిల్లల్ని అయ్యప్ప వేసుకోవద్దు అంటే స్కూల్లో ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు, అయ్యో నేను వచ్చేసాను అనుకోండి, నా పిల్లలకి వాళ్ళ
ఏమైనా మార్క్స్ తగ్గిస్తారా, అది చేస్తారు, ఇది టార్గెట్ చేస్తారు, నువ్వు భయపడుతున్నావు. అదే ఇద్దరు పేరెంట్స్ అడిగితే భయం, 200 పేరెంట్స్ అడిగితే, 1000 పేరెంట్స్ అడిగితే భయం రాదయ్యా. ఒక్కటే హిందువులు ఒకటే అవ్వండి. మూవీ చూడడానికి గంటలు గంటలు క్యూలో నిల్చుంటావు కదబ్బా నీ సో కాల్డ్ హీరోలది. ఒక్కటే ఒక పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి, హిందువులు అక్కడ బాధపడుతున్నారు చూడండి అని. అయ్యప్ప ఇంత సో కాల్డ్ సెలబ్రిటీస్ ఉన్నారు, మీరు చెప్తే, నువ్వు చెప్తే పనికిరాని కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళు ఉన్నారు విషయంని, నువ్వు పనికిరాని డ్రెస్సులు ఇస్తే పర్ఫ్యూమ్ ఇస్తే కొత్తగా ఉన్నారు. హిందువులందరూ ఒకటి అవుదాము, మన కోసం మనం ఒక రోజు స్పెండ్ చేద్దామంటే రారా. అంటే మనము సంపాదించి నీ మూవీ చూస్తే నీ డబ్బులు వస్తుంది, అక్కడ పని చేస్తారు. హ్యాష్ ట్యాగ్ పెట్టండి అయ్యా, నువ్వు రోడ్ మీద రావాలి అవసరం లేదు, నువ్వు పిలిపిస్తే వస్తారు కదా. ఎందుకు ఇవ్వట్లేదు? భయం. అవతల వాళ్ళు మిమ్మల్ని ఏమంటారో భయం. ఈరోజు ముస్లిం వాళ్ళు ఏమన్నా, క్రిస్టియన్స్ వాళ్ళు ఏమన్నా, ఇంకొకరు అలాంటి మనకు భయం ఉంది, వాళ్ళందరూ గుంపు కూడుకొని వస్తారు అని. ఆ యూనిటీ ఉంది కాబట్టి మనం భయపడతాం, మనం యూనిటీ ఉంటే అవతల వాళ్ళు భయపడతారు. ఇటువంటి మత విభేదాలను మన పిల్లల మీదకి, కల్మషం లేని ఆ చిన్న పిల్లల మీదకి రుద్దడం నిజంగా అవసరమా? మన పిల్లలకి భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పే మాటని ఇప్పుడు మనం తిరిగి రాయడం మొదలు పెట్టాలా? వీడు క్రిస్టియన్, వీడు ముస్లిము, వాడు హిందూ, వీడితో మాట్లాడొద్దు అని మన పిల్లలకి మనం నేర్పించాలా? ఇలా క్రిస్టియన్, హిందూ, ముస్లిం అని మాట్లాడే వీళ్ళే, హిందువులం మనము అని మాట్లాడే వీళ్ళే ఎంతో మంది వాళ్ళ పిల్లల్ని క్రిస్టియన్ కంట్రీస్కి చదువుకోవడానికి పంపిస్తారు. అలా స్కూల్ లోపలికి వెళ్ళి అంత అరుచుకుంటూ మాట్లాడిన ఆ లేడీ నిజంగా తనకి ప్రాబ్లం ఉంటే పర్సనల్గా వెళ్ళి మేనేజ్మెంట్తో మాట్లాడవచ్చు. అలా మాట్లాడకుండా ఆ చిన్న పిల్లలు, వాళ్ళ కిండర్ గార్డెన్ చిన్న చిన్న పిల్లలు, ఆ పిల్లల ముందు అలా అరవడం వల్ల అసలు ఆ పిల్లల మనస్సుల్లో, వాళ్ళ ఆలోచనలో వాళ్ళకి ఏం అర్థమై ఉండొచ్చు, ఎంత కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. వాళ్ళ టీచర్స్ని బయట నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి అరిచినప్పుడు వాళ్ళకి అసలు టీచర్స్ దగ్గర పేషెన్స్ ఉండాలి అన్న ఆలోచన ఉంటుందా? ఇది చాలా సీరియస్ ఆఫెన్స్. నా ఇద్దరు తమ్ముళ్ళు కూడా కాన్వెంట్ స్కూల్స్లో చదువుకున్నారు, అలానే వాళ్ళు ఎవరు క్రిస్టియన్గా మారలేదు. ఎంతో మంది పొలిటికల్ లీడర్స్, ఎంతో మంది పొలిటీషియన్స్ మిషనరీ స్కూల్స్లో, కాన్వెంట్స్లో చదువుకున్నారు. బయటకు వచ్చిన వాళ్ళందరూ ఏమి క్రిస్టియన్స్గా మారలేదు. ఇంతకు ముందే మన ప్రధానమంత్రి మోదీ గారు ఢిల్లీ క్యాథడ్రల్లోకి వెళ్ళారు, ప్రార్థనలో పాల్గొన్నారు, బయటకు వచ్చారు. బయటికి రాగానే తనేమి క్రిస్టియన్గా మారిపోలేదు. ఒక శాంటా క్యాప్ పెట్టుకోవడం వల్ల ఎవ్వరు క్రిస్టియన్గా మారిపోరు. నా బిడ్డ ధోతి వేసుకోవడం వల్ల, రక్షాబంధన్ రాఖీ కట్టించుకోవడం వల్లనో, ఈద్లో పాల్గొనడం వల్ల వాళ్ళు ఏమీ మారిపోరు. ఈ ఇన్సెక్యూరిటీ, ఈ విభేదాలని ఇంతవరకు సమాజంలో ఒక ఏజ్ గ్రూప్ వరకు చూసాము. ఇప్పుడు ఇది మన చిన్న చిన్న పిల్లల్లో, మన స్కూల్ సిస్టంలో కూడా దీన్ని నింపాలని ప్రయత్నిస్తున్నారు. దయచేసి నేను పేరెంట్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇటువంటి భాష చిన్నపిల్లల ముందు మాట్లాడకండి, ఇటువంటి వేటిని కూడా ఎంకరేజ్ చెయ్యకండి. ఈ రోజుకి ఇది మంచిగా ఉండొచ్చు, కానీ మన సమాజానికి, మన పిల్లల ఫ్యూచర్కి ఇది చాలా పెద్ద ముప్పు. జై భారత్, జై సంవిధాన్.